హైదరాబాద్ హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లింది. ప్రమాదంలో 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని మృతి చెందగా ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో ఆటోను బయటకు తీశారు. ఆటో డ్రైవర్తో పాటు విద్యార్థినిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి విద్యార్థినిని మెరుగైన చికిత్స నిమిత్తం మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సాత్విక మృతి చెందింది. మృతి చెందిన విద్యార్థిని గౌతమి మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. చదువుల తల్లి ఆకస్మిక మృతితో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. గుండెలవిసేలా రోదించడం అందర్నీ కలిచివేసింది. గాంధీ ఆసుపత్రి వద్ద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. ఉదయం హబ్సిగూడలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 10వ తరగతి చదువుతున్న సాత్విక మృతి చెందింది. అయితే పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుందనుకున్న తమ కూతురు కానరాని లోకాలకు వెళ్లడంతో తమ కుటుంబ సభ్యుల బాధలు రోదనలు మిన్నంటాయి. ప్రస్తుతం మనం ఇప్పుడు గాంధీ మార్చరీ దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడే ఆ బాలిక మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అయితే తార్నాకలోని కిమితి కాలనీకి చెందిన సాత్విక ప్రతిరోజు లాగానే పాఠశాలకు బయలుదేరింది. తార్నాకలో ఆటో ఎక్కి హబ్సిగూడలోని ఆ గౌతమ్ మోడల్ స్కూల్లో ఆమె చదువుతుంది. గౌతమ్ మోడల్ స్కూల్కి వెళ్లే క్రమంలో హబ్సిగూడ సిగ్నల్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న ఆటో ఆగి ఉంది. ఆ సమయంలోనే వెనకాల నుంచి వచ్చిన లారీ ఏదైతే ఉందో అది వెనకాల నుంచి వచ్చి డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్తో ఆ వెనకాల నుంచి వచ్చి తాకడంతో ఆ ఆటో ముందు ఉన్నటువంటి బస్సు కిందికి చొచ్చుకొని వెళ్ళిపోయింది. ఆ క్రమంలోనే ఆటో డ్రైవర్ ఎల్ఐతో పాటు ఆ బాలిక సాత్విక కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. ఆ తర్వాత ఇద్దరిని గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఇక్కడ గాంధీ హాస్పిటల్ నుంచి తర్వాత మళ్ళీ నాచారంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ క్రమంలోనే అప్పటికే బాలిక మృతి చెందినట్లుగా వైద్యులు గుర్తించారు. తర్వాత మళ్ళీ ఆమెను గాంధీ ఆసుపత్రి మార్చరీకి తీసుకొచ్చారు. అయితే ఈ క్రమంలో మొత్తంగా చూసినట్టయితే పాఠశాలకు వెళ్ళి తిరిగి వస్తుంది అనుకున్న తమ కూతురు ఇలా కానరాని లోకాలకు వెళ్ళడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కానీ తీవ్ర విషాదం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ రోదనలు మిన్నంటాయి. అయితే అటు లారీ డ్రైవర్ పైన కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆయన మీద కేసు నమోదు చేసినట్లుగా ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ దాస్తో శివరామకృష్ణ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.